శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2019 ఆంగ్లనామ సంవత్సరానికి స్వాగతం. అందరికీ కూడా అన్ని రాసుల వారికి ప్రతి వ్యక్తికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని, నూతన సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మన ఛానల్ని అభివృద్ధి చేస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే కొంతమంది మిత్రులు నాకు విషయాన్ని చెప్తున్నారు, గురుగారు వ్యాఖ్యానం చాలా పెద్దగా అయింది, ఎక్కువగా చెప్తున్నారు, జ్యోతిష అంశాలు తక్కువ చెప్తున్నారు అని చెప్పి అని అడిగారు. అందుకే నేను దాన్ని తగ్గించుకుంటున్నాను. తప్పకుండా ఒక ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాల్సింది, జ్యోతిషము గోచారరీత్యా చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా 65 to 75% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకంతో కలుపుకొని ఈ జ్యోతిష అంశాలు కూడా, గోచారాన్ని కూడా చూసుకున్నట్టయితే మీకు ఫలితాలు పూర్తి స్థాయిలో 90 to 95% కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక మిత్రుడు చెప్పాడు, ఏం రానిది నువ్వు జ్యోతిషం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. పర్లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పి మీకు ఒకసారి విన్నవించుకుంటున్నాను. నేను చాలామంది నా సోదరులు, నా యొక్క శ్రేయోభిలాషులు ఒక మెసేజ్ చేశారు నాకు, గురుగారు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఏమిటి కారణం అని అడుగుతున్నారు. దానికి నాకు కూడా అవమానకరంగా తోచిందనే విషయాన్ని మీ యొక్క విజ్ఞాపనకి వదిలేస్తున్నాను జ్యోతిష పండితులకి. ఎందుకు మనం ఈ విధంగా మనం ఒక విద్యుక్తమైనటువంటి డిఫరెంట్గా మన జాతక ఫలితాలు చెప్తున్నాం, నాకు అర్థం కావట్లేదు. మరి నా గురుదేవులు, నాకు 3 గురువులు, నా గురుదేవులు చెప్పినటువంటి విషయ ప్రకారంగా పరాశర సంహిత కానివ్వండి, నారద సంహిత కానివ్వండి, అనేక రకాల జ్యోతిష పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను అనుసరిస్తూ, రామన్ గారి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, జైమిని శాస్త్ర పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్వయించుకుంటూ నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలన్నీ కూడా క్రోడీకరిస్తున్నాను. ఆ రోజు చంద్రుడి స్ఫుటము, ఆ రోజు లగ్నం ప్రకారంగా దాన్ని అన్వయించి చంద్రస్థానము మరియు శీఘ్ర గమన రాశుల యొక్క ఫలితాలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. జ్యోతిష ఫలితాలని కూడా వార ఫలితాలని చెప్పడం లేదు. మాస ఫలితాల్లో కూడా బుధుడు, శుక్రుడు, కుజగ్రహాల యొక్క పరివర్తనని, గమనాన్ని అనుసరించి నేను మాసవారి ఫలితాలు చెప్తున్నాను. సంవత్సర ఫలితాలు అందరూ కూడా చెప్పినట్టుగానే గురుడు, శని, రాహు, కేతువుల యొక్క గమనాన్ని అనుసరించి చెప్తున్నాను నేను. మరి ఎందుకు వైరుధ్యమైనటువంటి మనం ప్రకటనలు చేస్తున్నాము, జనాల్ని గందరగోళానికి గురి చేయాల్సిన అవసరం ఏమిటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. దయచేసి మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మీ అందరికంటే చిన్నవాడినే కావచ్చు నేను. మరి ఈ విషయంలో మేధావులు, జ్యోతిష పండితులు దయచేసి ఈ విషయం గురించి ఒకసారి చర్చ చేసుకుంటే మంచిది నా అభిప్రాయం. నోటికొచ్చిందల్లా వాగడం అనేది జ్యోతిష శాస్త్రం కాదు. అనేక రకాల చదువుని కూడా చదవకుండా జ్యోతిష ఫలితాలు చెప్పేటువంటి వ్యక్తులకి ఇది పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి శాస్త్రం కాదు. దయచేసి ఆ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. నేను నిర్భయంగా చెప్తున్నాను, మీకు జ్యోతిష్యంలో అంశంలో కనుక సరైనటువంటి బలం లేనట్టయితే జ్యోతిష విషయాలు చెప్పకూడదు. మీరు దయచేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి జాతకాలు చెప్పుకోండి, పర్వాలేదు, నేను తప్పుపట్టట్లేదు దాన్ని. కానీ పబ్లిక్లో ప్రకటించేటప్పుడు మనకు ఒక రకమైనటువంటి బలం ఉండాలి. ఏ పుస్తక ఆధారంగా చెప్తున్నటువంటి బలం కావాలి. నేను నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో, నేను నా గురుదేవులు 3 గురుదేవులు, నాకు ఆ 3 గురుదేవుల యొక్క పాదాలకి ప్రణామం చేసి వారి నేర్చుకున్నటువంటి విద్యను నేను ప్రకటిస్తున్న విషయాన్ని మరొకసారి మీకు ఖచ్చితంగా చెప్పుకుంటూ, నీ యొక్క జ్యోతిష ఫలితాలని లోక కళ్యాణం కోసం ఉపయోగించే ప్రయత్నంలో అందరం కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఈ స్పష్టమైనటువంటి ఫలితాన్ని మాత్రమే మనం చెప్పాలని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, మీ పాదాలకి నమస్కరిస్తూ, ఇటువంటి విషయాల్లో జనాలందరికీ కూడా సహకారం నాకు కావాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2019 జనవరి మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మిత్రుల వల్ల లాభము, సోదరుల వలన వ్యవహార లాభము, ధన లాభము, చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకోవడము, శారీరకమైన అలసట ఉన్నప్పటికీ కూడా కార్యజయాన్ని ప్రాప్తించిన అవకాశం, అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా కార్యజయాన్ని ప్రాప్తించుకోవడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. విద్యా అభివృద్ధి, శత్రులపై విజయాన్ని సాధించడము, పరిపూర్ణమైనటువంటి విద్యా అనుకూలత, పోటీ పరీక్షలు విజయాన్ని సాధించుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము, రావలసిన రుణాలని కూడా సమకూర్చుకోవడము, ఇవ్వాల్సినటువంటి రుణాన్ని కూడా తీర్చేసుకునేటువంటి సౌలభ్యము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము లాభాన్ని కలిగించడం, విదేశీయాన ప్రయత్నంలో సత్ఫలితాలు. తప్పకుండా మొదటి 2 వారాల్లోనే మీరు ఆశించినటువంటి శుభ ప్రయత్నాలు
లాభాన్ని కలిగిస్తున్నాయి. విదేశాన ప్రాప్తి ఉంటుంది. విద్యా అభివృద్ధి కొనసాగుతుంది. సోదరులతో నివేదాలను కూడా తొలగిపోతాయి. సోదరుల సహకారాన్ని ఎక్కువ పొందుతారు. ఈ మాసంలో సోదరుల సహకారంతోనే మీకు అన్ని పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, శుభమైనటువంటి సంతాన వార్తలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం, అనేక రకాల శక్తియుక్తుల్ని కూడా తీసుకొని రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటారు. చిత్ర నిర్మాణ రంగంలో పాల్గొనేటువంటి అవకాశం, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించిన అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ లేదా ఇతరత్ర ఇంక్రిమెంట్స్ కానీ అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా లభించబోతోంది. కాంట్రాక్టర్లకి అధిక ధన లాభాలు ఉన్నాయి. కొత్త కాంట్రాక్టర్ కూడా అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సినీ నిర్మాణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క స్థితి మీకు అద్భుతమైనటువంటి సహకారం లభించబోతోంది. ఆర్థిక వెసులుబాటు బాగా ఉంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీలు, ఉన్నత ఆర్థిక అభివృద్ధి, విదేశీయాన సౌఖ్యము, విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో ఉన్న వారికి వీసా తప్పకుండా ఈ మాసంలో అందుకునే అవకాశాలు. గురుగారు ఈ మాసంలో సెలవులు ఉంటాయండి, జనవరిలో అమెరికాలో సెలవులు ఉంటాయి, విదేశాల్లో సెలవులు ఎక్కువగా ఉంటాయి, ఆ విషయంలో నాకు అనవసరం, అప్రస్తుతం. అక్కడ మీ వీసా సంబంధ పరిశ్రమ చేస్తున్నట్టయితే ఆ వీసా సంబంధ పరిశ్రమ వల్ల మీకు లాభాలు కలుగుతాయి. ఈ యొక్క అభివృద్ధి మీకు వచ్చే వారం ఉండవచ్చును, 4వ వారం ఉండొచ్చు, 5వ వారంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో మీకు వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునే అవకాశాలు, అలాగే విదేశాలకు విద్యార్జన కోసం వెళ్ళే వాళ్ళు ఐఈఎల్టీఎస్ కానీ, జిఆర్ఈ లాంటివి కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు లాంటివి కానీ రాసేవారికి అనుకూలవంతమైన శుభయోగాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అత్యద్భుతంగా ఉండబోతోంది. వివాహాది నిశ్చయితాంబులాదులకి అనుకూలవంతమైన సమయం. మీకు కుటుంబంలో మీకు 3 ముళ్ళు పడడమో లేదా మీరు 3 ముళ్ళు వేయడమో ఖాయంగా చెప్పబడుతోంది. శుభమైన సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. పుత్ర సంతాన ప్రాప్తి అద్భుతమైనటువంటి శుభ సూచకంగా చెప్పబడుతోంది. అనేక రకాల వ్యక్తుల నుంచి ధనాన్ని పొందుకుంటారు. వాహన సౌఖ్యము, ఆభరణ ప్రాప్తి, నూతన వస్త్ర లాభము, మిత్రుల కలయిక, శత్రు నివారణ, అనారోగ్యం నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, అనేక రకాల వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి సౌలభ్యం కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఏర్పడుతుంది. దాదాపుగా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి అనేక రకాల సంయోజనాన్ని, కోర్టు వ్యాధులకు కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్ని శుభ ప్రయోజనాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీరు అనుకున్న పనులన్నీ కూడా, మనసులో అనుకున్న ప్రతి పని కూడా సంకల్పరీత్యా చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రయోజనకర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా అది కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లేటువంటి అవకాశము. సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు లేదన్న విషయాన్ని మరొకసారి చెప్తూ ఈ మాసం మొత్తం కూడా వీరికి అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.